మాకు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ గాంధీ జయంతి రోజు మేము రేవంత్ రెడ్డి సార్ని కలవడానికి వచ్చినప్పుడు సార్ ఏమనంటే మా పార్టీ ఇన్ కేసు పవర్లో వస్తే మేము వితిన్ 48 అవర్స్లో మేము ప్రాబ్లం మీ ఇష్యూని సాల్వ్ చేసేస్తామన్నారు. సో వితిన్ 48 అవర్స్ కాదండి 1 ఇయర్ అయిపోయింది. సో 1 ఇయర్ అయిపోయినా మా ఇష్యూ ఇంకా సాల్వ్ కాలేదు. ఇంకోటి కమిటీ వేసి కూడా 8 మంత్స్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ మా జూనియర్స్కి ఇప్పుడు రేపు 9th వాళ్ళకి మా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తా అంటున్నారు. 2008 వాళ్ళకి కూడా ఇస్తా అంటున్నారు. సో మా తర్వాత వచ్చే జూనియర్స్ వాళ్ళ లొకాలిటీ చేసి మేము ఇంత సర్వీస్ ఉంటే మేము మమ్మల్ని జూనియర్ చేసి మమ్మల్ని వేరే డిస్ట్రిక్ట్ పంపించారు. సో మా డిమాండ్ ఏంటంటే తొందరగా ఇష్యూని సాల్వ్ చేసి మా లొకాలిటీకి మమ్మల్ని అందరినీ పంపించాలని చెప్పి కోరుకుంటున్నాం. మేము ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాం సార్. మాది జోనల్ కేడర్ అని భద్రాద్రి జోన్ నుంచి మాకు నిర్మల్ జోన్కి బాసర జోన్కి ట్రాన్స్ఫర్ చేశారు సార్. మేము చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. ఇప్పుడు అపాయింట్మెంట్ అయిన వాళ్ళు స్థానికత ఉంది, మాకంటే ముందోళ్ళు స్థానికత ఉంది. మేమేం పాపం చేసుకున్నాం సార్. రేవంత్ అని మేము గెలిపించుకుందే దీని గురించి మేనిఫెస్టోలో పెట్టారు. చూడండి సార్, ఇవన్నీ కూడా మేము చేసినవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి, మీరు చూడండి. మేము ఇంతగానో మేము కాంగ్రెస్ తెచ్చుకుంటే రేవంత్ అన్న గారు 48 గంటల్లో చేస్తారని సార్ ఇప్పటి వరకు కూడా మేము చేస్తారనే ఉద్దేశంతో ఉన్నాం సార్. కానీ ఇప్పటి వరకు కూడా ఇంకా ఏమి అది ఒక వ్యయంతో కూడుకున్నది కాదు, దానికేమీ డబ్బులు కూడా అవసరం లేదు. కానీ ఇంకా కూడా దీన్ని ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. దీనివల్ల ఈ జీవో వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు సార్. అలాగే అనారోగ్యానికి గురవుతున్నారు. ఇంకా కూడా మీరు రేవంత్ అన్న గారు మెలుకొని మాకు న్యాయం చేయగలరని, అతి త్వరలో న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం సార్. ఆ రోజు ఈ చీకటి జీవోను టీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మేము అక్టోబర్ 2 రోజు గాంధీ భవన్కి వచ్చి రేవంత్ రెడ్డికి మేము మెమోంటో ఇక్కడ మేము వినతి పత్రం ఇచ్చాము సార్. వినతి పత్రం ఇందులో ఉన్నది కూడా ఇక నేనే సార్. ఇక్కడ ఆ వినతి పత్రం ఇచ్చిన రోజు ఏమన్నాడంటే మీకు 48 గంటల్లో మా ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురండి. మీరందరూ ఉపాధ్యాయులు, ఈ ఉపాధ్యాయులందరూ ఉద్యోగ ఉపాధ్యాయులు మీరు తలుచుకుంటే ఖచ్చితంగా మీరు ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 48 గంటల్లో మీకు ఈ 317 జీవో బాధితులందరికీ న్యాయం చేస్తా, అవసరం కూడా దాన్ని రద్దు చేస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది సార్. ఇప్పటికి 10 నెలలు అయింది. ఇయ్యాటికి కూడా మాకు ఈ జీవో తోటి మేము నానా ఇబ్బందులు పడుతున్నాము. ఆరోగ్యము మేము పిల్లలకు దూరంగా ఉంటున్నాము. ఒక జిల్లా నుండి మరొక ప్రాంతంలోకి వలస పోవడం జరిగింది సార్. ఈరోజు మాది ఈ చీకటి జీవోను ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా రద్దు చేయకుంటే మాత్రం మాకు చాలా రకాలుగా అవస్థలు పడుతున్నాము. ఇప్పటికైనా ప్రజాప్రభుత్వం అన్నారు, ప్రజాపాలన అన్నారు. కాబట్టి ప్రజాప్రభుత్వంలో ప్రజల యొక్క సమస్యలు కాబట్టి ఇలా ఉద్యోగోపాధ్యాయుల యొక్క ఈ సమస్యను తీర్చి రేవంత్ అన్న ఖచ్చితంగా రుణం తీర్చుకుంటాడని మేము ఈ సందర్భంగా పేర్కొంటున్నాం సార్. లేకుంటే మాత్రం ఈ ఉద్యోగ ఉపాధ్యాయులు ఏదైతే తలుచుకున్నారో ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్ పోవడానికి కారణం కూడా ఇలా ఉద్యోగ ఉపాధ్యాయులే. రేపు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమైనా నాశనం అయ్యే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సార్ మేము నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నాం. భార్య పిల్లలు ఒక దగ్గర, తల్లిదండ్రులు ఒక దగ్గర. ఆ రోజు మీరు మాట ఇచ్చిండు, మీ మాట ప్రకారం మేము ఏం చేసినామంటే ప్రజలందరినీ మేము అది చేసుకొని ఈరోజు మేము ఏది ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం సార్. ఇలా ప్రభుత్వాన్ని తీసుకొచ్చినా కూడా 10 నెలలు అయినా కూడా ఈరోజు కూడా మాకు దీని మీద ఎటువంటి వివరణ లేదు. రేవంత్ అన్న రావాలి, 317 రద్దు చేయాలని ఈ సందర్భంగా పేర్కొంటున్నా. జై ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత, ఉద్యోగ ఉపాధ్యాయుల ఐక్యత. మేము గత 2.5 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేస్తున్నాము. ఇదే గాంధీ భవన్ సాక్షిగా రేవంత్ గారు మా ప్రభుత్వం వస్తే 48 గంటల్లో మేము సమస్య పరిష్కరిస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఇంకా నాంచుతూనే ఉన్నారు. మా కుటుంబాలు చిన్న భిన్నమైనది, మేము మా ఆరోగ్యాలు దెబ్బతిన్నవి. అనేక మంది ప్రాణాలు కోల్పోయిండ్రు, అనేక యాక్సిడెంట్లకు గురైండ్రు. ఇన్ని సమస్యలతో మేము బాధపడుతుంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తామంటున్నారు. సార్ ఒకటే మాట, మా వల్లనే మీ ప్రభుత్వము అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణము మేము మాత్రమే. మేము మిమ్మల్ని నమ్మి మీరు మేనిఫెస్టోలో పెట్టడం వల్ల మేము మిమ్మల్ని నమ్మి మీకు ఓటేసి మేము గెలిపించుకున్నాము. ఇప్పుడు ఖచ్చితంగా మా స్థానిక జిల్లాకు మమ్మల్ని పంపించకుంటే పర్యవసనాలు దారుణంగా ఉంటాయి. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఖచ్చితంగా మా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా
మమ్మల్ని అప్పుడు ఖచ్చితంగా మా మార్కు ఉంటుంది కాబట్టి దయచేసి మా స్థానిక జిల్లాకు మమ్మల్ని పంపించండి అని మేము కోరుకుంటున్నాం. సార్ నమస్తే సార్. సీఎం రేవంత్ రెడ్డి గారికి నమస్కారం. ఇప్పటికీ 317 జీవో రద్దు చేస్తాము, మాకు స్థానిక జిల్లాకు పంపిస్తామని ఏడాది కాలం గడుస్తూ వచ్చింది, కానీ ఇప్పటి వరకు మాట హామీ కాలం దాటదీస్తూనే ఉన్నారు, కానీ మాకు ఇప్పటి వరకు న్యాయం అనేది జరగలేదు. ఇప్పటికైనా కాలయాపన చేస్తే మేము సహించే ఓపిక మాత్రము కోల్పోయాము. ఇప్పుడు మాకు ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి, మాకు నమ్మకం అనేది కోల్పోయాము. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ధర్నాకి వచ్చామంటే శాంతియుతంగా వచ్చిన మేము ఏదో అల్లకల్లోలం కాదు. ఇప్పటికైనా మా బాధ అర్థం చేసుకొని మా సొంత జిల్లాకు పంపించాలి. ఇప్పుడు వచ్చిన కొత్త డిఎస్సి వాళ్ళేమో మాకంటే సీనియర్ అవుతారు, సొంత జిల్లాకి వెళ్ళిపోతాము. మేము మాత్రము పరాయి జిల్లాలో ఎన్ని రోజులంటూ చేయాలి. ఇప్పటికైనా కొత్త డిఎస్సి వాళ్ళు భర్తీ చేయకంటే ముందే మాకు సొంత స్థానిక జిల్లాకు పంపించాలని కోరుకుంటున్నాం. ఇప్పటికీ అర్థం మేము సహించేదే లేదు. మా సహనానికి చేరకపోతే మాత్రం ఇంకా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే ఎంతకైనా తెగిస్తాం. మేమైతే మా ప్రాణాలు తీసుకోవడానికైనా మేము వెనకాడం చెప్తున్నాం. మేమైతే ఎంతో మంది, నా తోటి వాళ్ళు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. మా ప్రాణాలు ఒక రకంగా పణం పెట్టినట్టే. మేము ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి, సత్యం, శాంతి, అహింస అనే సిద్ధాంతాలతో 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినటువంటి తెల్ల దొరలు బ్రిటిష్ వాళ్ళ యొక్క కొమ్ములు వంచి మెడలు వంచి భారతదేశానికి అఖండ స్వతంత్రాన్ని సంపాదించి పెట్టినటువంటి మహాత్మా గాంధీజీ గారి యొక్క జన్మదినాన ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగ రాష్ట్ర పౌరులందరూ ఈరోజు హైదరాబాద్కు బతుకమ్మ సందర్భంగా బతుకమ్మలను తీసుకొని గాంధీ భవన్ ముందు నిలబడడానికి, మా నిరసన శాంతియుతంగా తెలపడానికి ఒకే ఒక డిమాండ్: ఎంత కష్టపడితే ఉద్యోగం వస్తుంది? తొలగించకపోతే ఏం చేయాలనుకుంటున్నారు? ఎట్లా మీరు ముందుకు పోతున్నారు? రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గతంలో పిసిసి అధ్యక్షునిగా ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ఇదే గాంధీ భవన్ యొక్క గడ్డ పైన గాంధీజీ గారి విగ్రహం సాక్షిగా ఇక్కడ మీరు చెప్పారు, నేను అధికారంలోకి వస్తే నన్ను నమ్మండి, నా కాంగ్రెస్ పార్టీని మీరు అధికారంలోకి తోండి, సోనియా గాంధీ గారిని నమ్మండి అని మీరు చెప్పారు. మీ మాటను మేము తూచా తప్పకుండా పాటించాం. ఆ రోజు మా పక్కన నిలబడి ఇలాగే ధర్నాలో పాల్గొన్నటువంటి సీతక్క గారు కానీ, గాలిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు కానీ, మీరు కానీ, మీ యొక్క సహచరులు కానీ మా పక్కన నిల్చొని ఇదే ప్లే కార్డు పట్టుకొని 317 జీవోలు వచ్చినామంటే కింద పడేస్తాం, బ్యానర్ను కూల్చేస్తాం, ఈ సంఘం వద్దు అన్నారు. మరి ఈరోజు ఏమైంది రెడ్డి గారు? ప్రజాపాలన ఇప్పటికీ రిపోర్టర్ గారు క్వశ్చన్ వేశారు. మేము నమ్ముతున్నాం ఇది ప్రజాపాలన, కానీ మేము ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండి ఉద్యోగాలకు ఇబ్బంది పెట్టలేదు, పిల్లలకి నష్టపరచలేదు. నిన్న కూడా బతుకమ్మ ఆటను పిల్లలతో ఆడించి సాయంత్రం 6 గంటల వరకు బడిలో ఉండి మా 300 కిలోమీటర్ల జర్నీ చేసి మా సొంత ఊళ్ళకి వెళ్తున్నాం. ముసలి తల్లిదండ్రులు ఉన్నారు, ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. సీఎం గారు దయచేసి పల్లెల్లో బతుకమ్మ చీర కట్టుకొని బతుకమ్మలు ఆడాల్సినటువంటి వారు చిన్న చిన్న బతుకమ్మలు ఎత్తుకొని పసిబిడ్డలతో ఈరోజు రోడ్డుకి ఎక్కాం. దయచేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, ప్రభుత్వాన్ని దూషించడం మా పని కాదు. మేము మీ సేవలో ప్రభుత్వ సేవకులం, ప్రభుత్వానికి కట్టుబడి ఉంటాం. మేము తీవ్రవాదులం కాదు. ఇది అసత్యం, శాంతి, అహింస అనే సిద్ధాంతాల మీద గాంధీ గారి భారతీయ వారసులం. దయచేసి 316 అర్రే సీఎం గారు కాశ్మీర్ లాంటి సమస్యలను, అయోధ్య లాంటి సమస్యలను తుటికలో చేసినటువంటి వ్యవస్థ రాష్ట్రాలకే పరిమితమైన స్థానికత మీద మీరు నిర్ణయం తీసుకోవాలి, కానీ కాలయాపన ఎందుకంటే రెడ్డి గారు దయచేసి ఒక్కసారి మీ కెమెరా నాది కాదన్నా అందరికీ చెప్పండి. 5 కిలోమీటర్ల మీద జామ్ అయింది, మాకు బాధ అవుతుంది. దవాఖాన పోయేవాళ్ళు ఉంటారు, ఊర్లోకి పోయేవాళ్ళు ఉంటారు, ముసలాళ్ళు ఉంటారు, మాకు బాధ అవుతుంది. కానీ మేము ధర్నా చేస్తలేం. మేము సైడ్కు మూలకు చెట్టు కింద నిలబడ్డాం. శాంతి, సత్యం, అహింస అనే సిద్ధాంతాల మీద గాంధీ గారి ముందు మేము ఆ యొక్క విన్నపాలు పెడుతున్నాం. దయచేసి ఎటువంటి ప్రభుత్వ హోదా, ఎటువంటి అధికారాన్ని చేపట్టినటువంటి గాంధీ గారి యొక్క వారసులం, గాంధీ టోపీలు పట్టుకొని ఈరోజు మేము దీక్ష చేస్తున్నాం. దయచేసి 317 జీవో రద్దు చేస్తున్నాం, షెడ్యూల్ విడుదల చేస్తున్నాం. 2000 MBTS ఇస్తుంటున్నావు, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తుంటున్నావు, ఆడ 24 ఇస్తుంటున్నావు. తర్వాత సమస్యలు వస్తాయన్నా. దయచేసి అధికారులు ఎవరైనా ఉంటే తప్పుదో పట్టే కానీ అన్నగారిని దయచేసి అన్నగారికి మంచి సలహాలు ఇవ్వండి. జేత్రాం నాయక్ గారు చనిపోయిన రోజు మహబూబాబాద్ జిల్లా నెల్లికూరు మండలం జేత్రాం నాయక్ చనిపోయిన రోజు ఈ మన పిసిసి అధ్యక్ష హోదాలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు ఆయన మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన దూరం పోలేక ఇలా చనిపోయిండు.
కాబట్టి ఖచ్చితంగా కూడా 317 రద్దు చేస్తా అని జయత్రం నాయక్ యొక్క కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు. ఇవాటికైనా ఆయన కనుకరించి ఖచ్చితంగా కూడా ఆయన 317 రద్దు చేయాలని కోరుకుంటున్నాను.